యేసుక్రీస్తునామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. మనం మెలకు అంటే ఇందులో మెలకు ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏమండి, శోధనలు రాకుండా మెలకువగా ఉండి మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఈ రోజున రెండవ మాట ఏంటంటే విశ్వాసమందు ఎలా ఉండాలంటండి? నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడ ఉండాలి. అసలు విశ్వాసం ముందు నిలకడ అంటే అసలు ఏ విశ్వాసం ముందు నిలకడ ఉండాలి? విశ్వాసం అంటే ఏంటి? మనం ఏది నమ్మామో అంతేనండి. మనము దేనిని నమ్మామో దాని యందు మనం విశ్వాసం ఉంచాలి. మనం ఏది నమ్మామండి? ఏ విషయాలు నమ్మొచ్చాం? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెబుతూ ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినప్పుడు దాన్ని విని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనంలో చెప్పారు. నమ్మి బాప్తిస్మం పొందాలి అన్నాడు. దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఏ సువార్త? ఎవరి సువార్త అని కనుక మనం ఆలోచన చేస్తే విశ్వాసంలో నిలకడ ఉండాలన్నాం కదా. మీరు యేసు ప్రభుని చూసి నమ్మారా, చూడకుండా నమ్మారా? చెప్పాలి. యేసు ప్రభుని చూసి నమ్మారా, చూడకుండా నమ్మారా? అవునేనన్నా? చూసారు యేసు ప్రభుని? మీరు చూడలేదు. మరి దేన్ని బట్టి యేసు ప్రభు దేవుడని మీరు నమ్మారు? వినడం ద్వారానే కదా, విన్న విషయాన్ని బట్టే కదా, అవునా కదా? కనుక మీరు గమనించండి, విన్న విషయాన్ని బట్టి మీరేం చేశారు? నమ్మారు. ఇప్పుడు అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడా, దేవుణ్ణి చూశాడా? విని నమ్మి ఆయన చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ విషయాన్ని అయితే నమ్మాడో, ఏ స్వరాన్ని నమ్మాడో దానికి ఆఖరి వరకు కట్టుబడి ఉన్నాడు. విశ్వాసంలో ఆఖరి వరకు నిలకడగా ఉన్నాడా లేదా? అందుకే విశ్వాసం తండ్రి అయ్యాడా లేదా? మీరు గమనించండి, మనము కూడా నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతామన్నాం కదా. మనము నమ్మాం. ఏమి నమ్మాం? యేసు ప్రభు దేవుడని, మన కోసం ఈ లోకానికి నరావతారిగా వచ్చాడని, మనందరి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్త బలిగా, అర్పణగా ఆయన రక్తాన్నంతా దారపోసి, ప్రాణాన్ని దారపోసి మరణించాడని, మరణించి మృతుల్లోనే ఉండిపోకుండా తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని, లేచి తర్వాత పరలోకం వెళ్ళాడని, పరలోకములో మనకు కావలసిన స్థలములు సిద్ధపరిచిన తర్వాత మరలా ఆయన మధ్యాకాశానికి వస్తారని, ఎందరైతే ఆయన చెప్పిన సంగతుల యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆ మార్గంలో నడుస్తారో, తూచా తప్పకుండా ఆ మార్గాన్ని పాటిస్తారో వారందరినీ మధ్యాకాశంలో కలుసుకుని పరలోకం చేరుస్తారు అని. అదే కదండి విని నమ్మాము. ఇప్పుడు ఏ సంగతులైతే మీరు విన్నారో ఆ సంగతుల విని విశ్వాసం పొందారు, నమ్మకం ఉంచారు. ఇప్పుడు ఆ విశ్వాసంలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలండి? నిలకడగా ఉండాలి. ప్రభువారు ఏమని చెప్పారు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినే మీరు ప్రజలందరికీ చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అన్నారు. ఏంటి ఆ సువార్త? ఏంటి ఆ సువార్త అంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అవన్నీ కూడా చెప్పమని మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం 20వ వచనంలో చెప్పారు. అంటే ఇప్పుడు అపోస్తులు ప్రకటించింది ఏంటిది? దేవుడు ఏమి చెప్పమన్నాడు అది. అవునా? వాళ్ళు చెప్పిన మాట మీద మనం ఏముంచాము? నమ్మకం ఉంచాం, విశ్వాసం ఉంచాం. ఇప్పుడు అది కాకుండా వేరే వాళ్ళు వచ్చి వేరే రకంగా చెబితే, కల్పనా కథలు చెబితే, కల్పించి చెబితే, చెరిపి బోధ చెబితే, పర్వాలేదు అనే విషయాన్ని డైల్యూట్ చేసి చెబితే
మనం నమ్మాలా వద్దా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారు ఆదాంకి? మీరు ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాలు తినండి, ఈ ఒక్క చెట్టు పండు తినొద్దు, ఇది తింటే ఇది దినమున నిత్యముగా మీరు చచ్చెదరు అన్నాడు. అంటే ఆత్మలో చచ్చిపోతారు అని చెప్పాడు. మీ ఆత్మ చనిపోతుంది అని చెప్పాడు. తర్వాత కొంతకాలానికి సాతాను గడు వచ్చేమని చెప్పాడు, పర్వాలేదు, ఏం కాదు, మీరు చచ్చిపోరు, బ్రతికే ఉంటారు అని ఇంకేవో చెప్పాడా? ఇప్పుడు వాడి మాట నమ్మారా లేదా వాళ్ళు? ముందు ఎవరి మాట నమ్మారు? యేసు ప్రభు మాట నమ్మారు కొంతకాలం. తర్వాత వాడు వచ్చి వేరే రకంగా వేరే మాట చెబితే పర్వాలేదు, ఏం కాదు అంటే అప్పుడు ఏం చేశారు వాళ్ళు? నమ్మి ఏం చేశారు? వాడు చెప్పినట్టుగా చేశారు. అప్పుడు ఏం జరిగింది? శిక్ష విధింపబడిందా లేదా? విధింపబడిందా? అలాగే విశ్వాసంలో నిలకడగా ఉండటం అంటే ఏంటి? మనము దేనినైతే నమ్మామో, దేన్ని నమ్మామో? దేవుని వాక్యాన్ని నమ్మాము. మీరు వాక్యాన్ని నమ్మారా? ఒక మనిషిని నమ్మారా? వాక్యాన్ని నమ్మారా? వాక్యం చెప్పిన వ్యక్తిని నమ్మారా? వాక్యాన్ని నమ్మారు. కాబట్టి ఇప్పుడు మీరు దేనిలో నిలకడగా ఉండాలి? మీరు దేనిలో స్థిరముగా పాతుకుపోవాలి. అవునండి. ఇప్పుడు ఆ వాక్యం మీలో నిలిచి ఉంటే, ఆ వాక్యంలో మీరు నిలిచి ఉంటే ఖచ్చితంగా నేను కాదు కదా, ఇంకా ఎవరొచ్చి కలిపి చెరిపి పర్వాలేదని చెప్పినా మీరు పాటిస్తారా? పాటించవచ్చా? దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నిలకడగా ఉండడం అంటే అది. దేనిలోని? విశ్వాసంలో నిలకడగా ఉండడం అంటే అదే. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 7:24లో ఒక మాట మాట్లాడారు. మత్తయి సువార్త 7:24. దేవునికి స్తోత్రం. ఈ నా మాటలు విని, ఏం వినాలంటండి? చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడని చెప్పాడు. నన్ను చూసిన ప్రతివారు అన్నాడా? నా మాటలు విని దాని ప్రకారం చేసిన ప్రతివాడు అన్నాడా? అవునండి. నా మాటలు విని, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతివారు అని చెప్పారు. ఈ నా మాటలు అంటే దానికి ముందు ఏవో మాటలు చెప్పారనేగా. ఇది 7వ అధ్యాయం ఆఖరిలో కదా, ఇది 7వ అధ్యాయం ఆఖరి భాగం. ఇది 7వ అధ్యాయం ఆఖరి భాగం అయితే మరి ఎక్కడి నుంచి ప్రారంభించారు ఆయన మాట్లాడటం? 5వ అధ్యాయం ప్రారంభం నుంచి ప్రారంభించారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో అనేకమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. 1 కాదు, 2 కాదు, డోసు పెంచుకుంటూ వచ్చారు. ముందు అన్నారు, మొదటి మాట ఏంటో చూడండి ఒకసారి. 5:3 చదవండి. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారి. పరలోక రాజ్యం ఎవరితో చెప్పనా అని మొదలుపెట్టి, ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే వాళ్ళకే పరలోక రాజ్యం అని చెప్పారు. ఆత్మలో దీనత్వం కలిగి ధన్యులు అనమాట అని అనుకున్నారు. కాసేపటి కిందకు వచ్చేసరికి నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అన్నాడు. హింసించబడాలా? డోసు పెంచిందా? పెరిగిందా లేదండి? కాసేపటికి ఏమన్నాడు? మీరు ఉప్పులాగా ఉండాలి అని చెప్పాడు. డోసు పెరిగినట్టే కదా. ఉప్పు అంటే ఎలా ఉంటుందండి? విలువ లేనిదిగా ఉంటుంది. ఉప్పుకి విలువ ఉంటుందండి. ఆ కిరాణా షాపుల్లో చీపురి గట్లు కూడా తీసుకెళ్ళి లోపల పెడతారు, కానీ ఉప్పు బస్తాలు బయట పెడతారు. అవునా కదమ్మా? అంటే దాని అర్థం ఏంటి? ఉప్పుని ఎవడు తీసుకెళ్ళో, చీపురి గట్ట తీసుకెళ్ళిపోతారు కానీ ఉప్పుని తీసుకెళ్ళరు. అంటే మనం ఎలా ఉండాలంటే విలువ లేని వారముగా, తగ్గించుకున్న వారముగా మనం ఉంటూ, కానీ ఏ వంటకమైనా, అది బిర్యానీ అయినా, పప్పుచారైనా, ఏ ఉప్పుచారైనా, ఏదైనా ఏమండి, ఉప్పు లేకపోతే రుచి వస్తుందా? మరి ఎలా ఉండాలి? మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలన్నాడు. ఉప్పు ఎలా వేస్తాం? ఎక్కువ వేయం, తక్కువ వేయం, సరిపడా వేస్తాం. అందుకే మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన విధి విధానాలన్నీ కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. సరిపడా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఓవర్గా ఉండకూడదు, మితముగా, తక్కువగా కూడా ఉండకూడదు. అర్థమవుతుందండి? తర్వాత ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నాడు, మీ క్రియల ద్వారా లోకానికి మిమ్మల్ని మీరు చూపించుకోండి.
మీ నామం నా ద్వారానే మహిమపరచబడాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. డోసు పెంచాడా? తర్వాత ఏమన్నాడు? ఇరుకు మార్గం, ఇందులో ప్రవేశించాలంటే పోరాటాలు చేయాలి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిలబడాలి అని చెప్పాడా? తర్వాత ఏమన్నాడు? మీ కన్ను అభ్యంతరపరిస్తే కన్నును పెరిచేయండి. కన్ను పెరికేయమంటే అది డోసు, మామూలు డోసు అండి. నీ కాలు అభ్యంతరపరిస్తే కాలు నరికేసుకో. అవయవం లేకుండా పరలోకం రావడమైనా నువ్వు ప్రయత్నం చేయగని, అన్ని అవయవాలని నరకం మాత్రం పోకు అని చెప్పాడు. డోసు పెంచాడా? అలా పెంచుకుంటూ వచ్చి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుడిని పోలి ఉంటాడని చెప్పాడు. లేకపోతే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఉంటుంది, వాన వరద గాలి వస్తే మొత్తం కొట్టుకుపోద్ది అని చెప్పాడు. ఈ నా మాటలు విని, ఇక్కడ మన విషయం ఏంటంటే, ఏ మాటలు విని ఏ వాక్యం విని మనం విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. యేసయ్య మాటలు వినేగా మనం విశ్వాసంలోకి వచ్చాం, విశ్వాసంలో స్థిరపడ్డాం. మరి ఇప్పుడు ఎవరో వచ్చి కల్పించి చదివించి బోధ చెప్తే నువ్వు వినొచ్చా? కల్పనా కథలు వినొచ్చా? అది మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలండి? చూసుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘం కూడా ఆది అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో మనకు ఒక మాట ఉంటుంది. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధ యందు అపోస్తులు ఏం బోధించారండి? జోకులేసి నవ్వించటం, లోక సంబంధమైన విషయాలు చెప్పటం. ఇప్పుడు ప్రజెంట్ ఏ వార్తలు నడుస్తున్నాయో ఆ వార్తలు చెప్పటం, అవండి. వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించింది ఎవరండి? అపోస్తులు కాదా? అందుకే యోధపత్రికలో ఏమన్నాడు? యోధపత్రిక 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఎవరికి అప్పగించబడింది? పరిశుద్ధులు అపోస్తులకు అప్పగింపబడిన బోధ. ఆ బోధలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఆ బోధలో ఎలా ఉండాలి? మనం నిలకడగా ఉండాలి. ఇప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించటం అంటే, మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందమ్మా. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు లోకములో అందరూ చేసినట్లుగా చేయాలా? వాక్య ప్రకారం చేయాలా? అవునా? మీ మనవరాలకి అన్నప్రాసం చేసాం కదమ్మా. చేసినప్పుడు ఏమన్నా చేశానా? ముందే మొహమాటలు ఏమన్నా చెప్పేశానా? ఇలాగైతే నేను చేయడానికి వస్తా, లేకపోతే లేదు. అక్కడికి వచ్చిన తర్వాత మీ వేపరాలు గారు లోకానుసారమైన కార్యక్రమం చేస్తారంటే ఏమన్నా? అది అంతకి ఇష్టమైతే ఉంటాం, లేకపోతే అక్కడి నుంచి వచ్చేస్తాం. వాక్యాన్ని ప్రకటిస్తున్నామేమో, దాన్ని చేయకపోతే మరి ఇంకెందుకు? ప్రకటించడం వరకేనా? దాన్ని పాటించడం కూడా నేర్చుకోవాలి. మీరు కూడా వినటం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ఏం చేయాలి? మీరు పాటించాలి. ఆ రోజు కూడదు మేము ఇలాగే చేస్తాము అని లోకస్తులు చేసినట్టుగా చేసి ఉంటే ఒక్క నిమిషం కూడా పాస్టర్ గారు నేను ఉండేవాళ్ళం కదా, వచ్చేవాడు. ఇప్పుడు ఎవరో చెప్తారు ఆయన కూడా పాస్టరే అయి ఉండొచ్చు. పాస్టర్లు చెప్తున్నారు కదమ్మా, దగ్గరుండి అన్ని ఆచారాలు చేపించే పాస్టర్లు లేరా? శుభకార్యాల్లో దగ్గరుండి చేపిస్తారు. మరి ఇప్పుడు అలా ఎక్కడుంది వాక్యంలో చూపించడంటే ఒక రెఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు? చూపించలేరు. ఎందుకని? లేదు కదా. కనుక అంత్య దినాల్లో ఉన్నాం కనుక, ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక అపోస్తుల బోధ, ఒక్కసారి అపోస్తులకు అప్పగింపబడిన బోధ. దాన్ని ఎవరు అప్పగించారు? ఒక మనిషి అప్పగించాడా? యేసయ్య స్వయాన్ని అప్పగించాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం 20వ వచనం ఆఖరి వచనం ఏమన్నారు? చదవండి అన్నమాట. 28:20 ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను చాలండి. నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటినే మీరు వారికి బోధించాలి. వాళ్ళు కూడా అలాగే చేశారా లేదండి? అన్ని ఆచారాలు పాటించకూడదు బోధించారా వాళ్ళు లేదా? నాన్న ఇంకా మూల పాఠాలు ఎప్పుడు బోధిస్తాం? చిన్నపిల్లల మీరేమన్నా అని పౌలు గారు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పారా లేదా?
పసి పిల్లలుగా ఉన్నప్పుడు అంటే అప్పుడే రక్షించబడినప్పుడు కొంచెం ఏదో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అందుట్లో పాలుబొమ్మలు పొందకూడదు, ఇందులో పాలుబొమ్మలు పొందకూడదు, అవి తినకూడదు, ఇవి తినొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని చెప్పాము. మీరు రక్షించబడి ఎంతకాలం అయింది? నేను ఇంకా ఎదిగిపోయాను అనుకున్నాను, ఇంకా ఎదగకుండా పసిపిల్లలాగానే ఉన్నారు. ఇంకా మూల పాఠాలే మీకు బోధించాల్సి వస్తుంది. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. మీరే ఇంకొకరికి బోధకులు అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసి బోధించడం కాదు, మీరే ఇంకొకరికి చెప్పే స్థాయిలో ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే, మీరు రక్షించబడిన సమయాన్ని బట్టి, సంవత్సరాన్ని బట్టి చూస్తే ఇంకను మీకు మూల పాఠాలే బోధించాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు రక్షించబడి 20 సంవత్సరాలైనా అమ్మ వాక్య ప్రకారం ఇది తప్పు, వాక్య ప్రకారం ఇది చేయకూడదు, వాక్య ప్రకారం వాళ్ళని నడవకూడదు, వాక్య ప్రకారం ఈ విధంగా జరిగించకూడదు అని ఇంకా అవే చెప్పాల్సి వస్తుంది అని బాధపడ్డారు లేదా? బాధపడ్డారు లేదా మా పోలు గారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించింది దేన్ని? దేవుని వాక్యనా లేకపోతే ఒక మనిషినా? దేవుని మాటనా మనిషి మాటనా? దేవుని మాటనా పాస్టర్ మాటనా? అది ఎందుకు మాట అన్నాను? కొంతమంది పాస్టర్లు కలిపి చెరిపి బోధ చేస్తున్నారు, పర్వాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు పర్వాలేదు అని చెప్పిన బోధ ఎవరిదండి? అది కానీ 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఖచ్చితంగా ఇలా చేస్తే చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడు. ఇది ఎవరి బోధ? ఇలా చేసేవా శిక్ష నీ మీదకి వస్తుంది అని చెప్పే బోధ ఎవరిది? ఇలా చెయ్యకూడదు అని ఖచ్చితంగా మాట్లాడేది ఎవరి బోధ? పర్వాలేదు, ఏమీ కాదు, మనం మనుషులు, ప్రజల మధ్యలో ఉంటున్నాం, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అని చెప్పే బోధ ఎవరిది? అంతే. ఇంకా అబద్ధ బోధకి అసలైన బోధకి, అపోస్తుల బోధకి అబద్ధ బోధకి తేడా అదే. పర్వాలేదు అనేది అబద్ధ బోధ. ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే శిక్ష వస్తుంది, నీకు తీర్పులు నిలబడతావు, జాగ్రత్త, దేవుని ఉగ్రత పాలయ్యే అవకాశం ఉంది అని చెప్పేది ఎవరి బోధ? అపోస్తుల బోధ. నీవు నమ్మి విశ్వసించిన వాక్యంలో నువ్వు నిలకడగా ఉండగలిగితేనే, లేకపోతే పోతావు. ఎన్ని ఉపదేశాలు వచ్చాయండి? కలిపి చెరిపే ఉపదేశాలు వచ్చాయి, కల్పనా కథలు చెప్పే ఉపదేశాలు వచ్చాయి. ఓ నాయన, నువ్వు సంఘం పెట్టి ఎన్ని సంవత్సరాలైనా నీ దగ్గరికి వచ్చే ఎన్ని వేల మందికైనా నువ్వు చెప్పే బోధ ఏంటి? ఆశీర్దించబడతావు, దీవించబడతావు, ఓ దీవెన నీ మీదకి వచ్చేస్తాయి, నీ వ్యాపారం ఆశీర్దించబడద్ది, నీ ఉద్యోగం ఆశీర్దించబడద్ది, నీ చేతి పని ఆశీర్దించబడద్ది, అబ్బో నీ పిల్లలు ఆశీర్దించబడతారు, నీ ఇల్లు ఆశీర్దించబడద్ది. ఇదేనా? ఇదేనా? ఎన్ని సంవత్సరాలైనా ఇదేనా? మీరు చెప్పాలి. నువ్వు సంఘం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు సంఘం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? ఇంకా వాళ్ళకి ఈయనా ఆశీర్వాద వాక్యాలేనా? ప్రభు వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. మళ్ళీ ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని రకాలుగా వర్ధిల్లుతావు. ఎంతసేపు లోక సంబంధమైన విషయాలు మాత్రమే చెబుతున్నావంటే నీది అపోస్తుల బోధ, కల్పనా బోధ, అవునా కాదండి? కలిపి చెరిపే బోధలు కొన్ని ఉన్నాయి. వాక్యంలో చూపించి వాళ్ళకి నచ్చినట్టుగా వ్యాఖ్యానం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా అర్థం చెప్తారు, అందులో ఉన్న అర్థం చెప్పరు, దేవుడు రాయించిన అర్థం చెప్పరు, వాళ్ళకి అర్థమైనట్టుంది లేదా వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది చెప్తారు. ఉన్నారా లేదండి అలాంటి సేవకు? ఇప్పుడు మీరు ఎందులో నిలకడగా ఉండాలి? కల్పనా కథల్లో నిలకడగా ఉండాలా? మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైనటువంటి అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలో మీరు నిలకడగా ఉండాలా? అది వాక్యంలో మీరు నిలకడగా ఉండాలి, విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండడం అంటే ఏంటి? శ్రమ వస్తే, కష్టం వస్తే విశ్వాసంలో తొలగిపోవటం, అవన్నీ సండే స్కూల్ పాఠాలు, అవునా కాదండి? రక్షించబడిన కొత్తలో చెబుతాం, అమ్మ నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైనా ప్రశ్నలు వేసా? రేపొద్దున నీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఒకవేళ నీ తల్లిదండ్రులే నిన్ను వదిలేస్తారు, నువ్వు దేవుడిని వదిలేస్తావా? అడిగానా? అన్ని మాటలు అడిగా నీకు బాప్తిసం ఇచ్చానా? అవునమ్మా? మీ పిల్లలకు కూడా అదే చెప్పాం బాప్తిసం ఇచ్చినప్పుడు. అంటే నువ్వు ఏది నమ్ముతున్నావో దాంట్లో నువ్వు నిలకడగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? కష్టం రానంతసేపు ఏసై అంటారు, కష్టం వస్తే మాత్రం ఏమో ఏసే ఇంకేమేనండి అని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసం తగ్గించుకుంటూ ఉంటారు, నమ్మకం ఉండదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసం ఉండాలా వద్దా? ఉండాలి. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అన్నాడు.
నీవు ప్రార్థనలో అడిగినవన్నీ నమ్మితేనే పొందుకుంటావు అన్నాడు. మరి ఇన్ని విషయాలు, ఇవన్నీ సండే స్కూల్ పాఠాలండి. ఇవన్నీ ఏ పాఠాలు? సండే స్కూల్ పాఠాలు, చిన్నపిల్లలు చెప్పే పాఠాలు. ఇవన్నీ తెలియదా మీకు? మరి విశ్వాసంలో నిలకడంటే ఏంటి? శ్రమ వచ్చిన నిలబడాలి. ఆ విషయం మీకు తెలియదా? నేను చెప్పేది ఏంటి మళ్ళీ కొత్తగా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా దేవుని కోసం నిలబడాలి. మీకు తెలియదు ఆ విషయం? మరి దేంట్లో ఇప్పుడు ఏం చెప్పాలి? అపోస్తుల బోధ. మీరు దేన్ని నమ్మారు? అపోస్తుల బోధను నమ్మారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది బోధిస్తున్న బోధ ఏంటి? కల్పనా కథలు. ఏం బోధిస్తున్నారండి? కల్పనా కథలు బోధిస్తూ ఉన్నారు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. 15:24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. చాలు. ఇప్పుడు ఏమైందంట? కొందరు తమ బోధ చేత విశ్వాసుల్ని ఏం చేస్తానంటండి? కలవరపరిచి. కలవరం ఎప్పుడు వస్తుంది? ఒక విషయానికి సంబంధించి 2-3 రకాలు విన్నప్పుడు, 2-3 విధానాలు విన్నప్పుడు, 2-3 రకాలుగా మన చెవిని పడినప్పుడు ఏది కరెక్టు, అది కరెక్టా, ఇది కరెక్టా, అది చేయాలా, ఇది చేయాలా అనే కలవరం ఏర్పడద్దు. అవునా కాదండి? ఇప్పుడు ఆ విధంగా కలవరపరుస్తున్నారంట. వారి బోధ చేత కలవరపరిచి ఏం చేస్తారంట? వారి మనస్సులను చెరిపేస్తున్నారు. వారి మనస్సుల్లో ఏముంది? వాక్యాన్ని వాక్యంగా పాటించాలి అనే విషయం ఉంది. ఇప్పుడు వారి బోధ చేత వారి మనస్సుల్లో ఉన్నటువంటి అపోస్తుల బోధను, వాక్యాన్ని వాక్యంగా పాటించాలనే విషయాన్ని చెరిపేస్తున్నారు. ఎలాగా? కలవరపరుస్తున్నారు. వాక్యాన్ని వాక్యంగా కాకుండా వాళ్ళకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. అదే 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. పౌలునకు బర్నబాలకు వారితో విశేష వివాదమును తర్కము కలిగి ఉన్నప్పుడు. క్షమించాలన్న. 1 కొరింథీ పత్రిక 15:2. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశకు రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇప్పుడు రక్షణ పొందువారై ఉండాలి అంటే, రక్షణను కొనసాగించుకోవాలి అంటే విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? ఏ మాటలు నమ్మి మనం విశ్వసించామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏమండి? ఇప్పుడు మన చేతిలో బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగులో 2-3 వేలు ఉన్నాయి, ఒక 5 వేలు ఉన్నాయి. ఇలా ఊపుకుంటూ వెళ్తాడు అన్నా? మీరు చెప్పాలి. ఇలా ఊపుకుంటూ వెళ్తాడండి? గట్టిగా పట్టుకుంటాడు. అవునా కాదండి? ఎందుకని? దొంగ వచ్చి దొంగిలించకుండా, ఎవడు దాన్ని అపహరించకుండా గట్టిగా పట్టుకుంటే మన చేతిలో ఉంటుందని. అలాగే మీరు దేన్నైతే నమ్మారో, ఏ ఉపదేశాన్ని నమ్మారో, ఏ వాక్యాన్ని నమ్మారో, ఆ ఉపదేశం, ఆ సువార్తని మీరు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అందుకే పౌలు గారు ఏమన్నారు? తిమోతి రాసిన పత్రికలో ఏమన్నారు? మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసాన్ని ఏం చేసినట్టండి? అదేంటండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాము అంటే దొంగిలించబడే అవకాశం ఉందనేగా, దొంగెత్తికిపోయే అవకాశం ఉందనేగా, విశ్వాసం జారిపోయే అవకాశం ఉందనేగా, పోగొట్టుకునే అవకాశం ఉందనేగా. అందుకనేగా కాపాడుకున్నాను అంటున్నాడు. అవునా కదండి? కంటి పాపలాగా నేను నిన్ను కాపాడాను అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రమాదం నుంచి తప్పించేలాగా నేను నిన్ను కాపాడుకున్నాననేగా. అంటే విశ్వాసము దొంగిలించబడే అవకాశం, తగ్గించబడే అవకాశం, జారిపోయే అవకాశం, పడిపోయే అవకాశం, దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పౌలు గారు ఏమని చెప్పారండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మరి మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నారా? నానా రకాల చెత్త బోధలు అన్నీ వచ్చాయి. ఈ యూట్యూబ్ ఉంది కదా, అప్పుడంటే టీవీలు, ఎప్పుడు యూట్యూబ్. ఛానల్ పెట్టుకున్న తప్పలేదు, మనకు కూడా ఉంది ఛానల్. మనం అలానే కూడా. నేను అనేది మంచి
బోధ, అపోస్తుల బోధ, వాక్యాన్ని వాక్యంగా బోధించే బోధ కోసం నేను మాట్లాడతా. కలిపి జరిపే బోధలు కూడా దీంట్లో తగలబడ్డాయిగా. మరి వాటి వలన ఏమవుతుంది? మీ మనస్సులో ఉన్నటువంటి విషయం సరిగిపోతుందా లేదా? కలవరం ఏర్పడుతుందా లేదా? మీ సంఘ కాపరి కష్టపడి అపోస్తుల బోధన బోధించి మీ హృదయాల్లో వాక్యాన్ని నింపుతూ ఉంటే, వాక్యాన్ని నాటుతూ ఉంటే, ఆ కలిపి చెరిపే బోధలు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని వెంటనే ఎందుకని? అది ఇంపుగా ఉంటుంది, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కారణం ఇదేమో చేస్తే చస్తావు, ఇలా చేస్తే చస్తావు, ఇలా చేస్తే తీర్పు వస్తుంది, ఇలా చేయకూడదు, దేవుడికి నచ్చదు, ఇది బాధ. ఆ బాధ ఏంటి? పర్వాలేదు, మీ చుట్టుపక్కల ఏమనుకుంటారు, ఇరుగు పురుగులు ఏమనుకుంటారు, నువ్వు మనిషివి కాదా, మనం ఏమన్నా చెట్టువా, నువ్వేమన్నా పుట్టవా, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏంటి దేవుడు మరి అంత కఠినాత్ముడా, పర్వాలేదు ఏం కాదు చెయ్యి, నేనే చెప్తున్నాగా అంటాడు. ఇప్పుడు ఏది ఇంపుగా ఉంటుందండి? అవునా కదండి? అలాగ మీరు ఉండక మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దానిని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి, దానిలోనే నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధి అయిన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది. చాలు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు, కల్పనా కథలు, మిత్తము లేని విషయాలు, ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పాడా? అంటే ఇవన్నీ ఉన్నాయనే అర్థం. ఆ కాలంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఈ కాలంలో ఇంకెక్కువైపోయినాయి. సత్యమునకు భిన్నమైన బోధ అంటే అసత్య బోధ, అంటే సత్యానికి భిన్నం, సత్యానికి వేరు అంటే ఏంటి? అసత్యమేగా. అంటే వాక్యాన్ని వాక్యంగా ప్రకటించని సంఘాలు, వాక్యాన్ని వాక్యంగా ఉపదేశించని ఉపదేశకులు, వాక్యాన్ని వాక్యంగా బోధించని బోధకులు ఉన్నారనేగా. కలిపి జరిపి కల్పనా కథలు కల్పించుచున్నారనేగా, కల్పించి జరిపి బోధిస్తున్నారనేగా దాని అర్థం. అవునా కదమ్మా? ఎంతమంది వారి స్వలాభాల కోసం కల్పించిపేస్తున్నారు వాక్యాన్ని, చెప్తున్నారు కదా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడు ఎప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలంటే ఏం చేయాలండి? మీరు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇదిగో ఈ పండు కొనుక్కుని తింటే మీకు స్వస్థత వస్తుందని నమ్మాలి. ఆ పండు ఎంత? బజార్లో అరటి పండు ఎంతమ్మా? ఒక పండు ఎంత పడుతుంది? 5 రూపాయలు పడుతుంది. 12 కాయలు 60 రూపాయలు చెప్తున్నారు, 70 రూపాయలు చెప్తున్నారు. సరే, యావరేజ్గా 5 రూపాయలు వేసుకో. ఆ పండు ఎంతండి? నేను ప్రార్థన చేశా. ఇప్పుడు ఈ పండు ఎంత? 100 రూపాయలు. ఓకే, 100 రూపాయలు. లాభం ఎంత? 95 రూపాయలు. ఇప్పుడు స్వస్థత ఎలాగొస్తుంది? యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చింది. ప్రభు వారు ఏమన్నారు? నీ విశ్వాసమే నిన్ను, ఏమన్నారండి? నీ విశ్వాసమే నిన్ను. ప్రార్థన చేశా, నూనె రాసుకో, యోధ దగ్గర సంచి ఉంది, కానుకేసి అన్నాడండి. స్వస్థపరిచినప్పుడు కృతజ్ఞత కానుక ఎక్కడేమన్నాడు? మందిరంలో వేయమన్నాడు. నీకు విశ్వాసంతో, నువ్వు విశ్వాసంతో ఉన్నావు, ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు, నువ్వు స్వస్థపరచబడ్డావు. ఇప్పుడు కృతజ్ఞత కానుక ఎక్కడేమన్నాడు? మందిరంలో ఏమన్నాడు? దానికి ఇంత అని నియమించారా? కృతజ్ఞత నీకు ఎంత అంతే. కానీ దాన్ని, ఆ మాటని, ఆ వాక్యాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీకు స్వస్థత కలగాలంటే ఇది కొనుక్కో, ఎంత కొనుక్కో. అది కల్పించిన బోధేనా? కలిపి జరిపిన బోధేనా? వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్న బోధేనా? వాక్యమే. కానీ వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నారా, వాళ్ళకు అనుకూలంగా బోధిస్తున్నారా అన్న విషయాన్ని మీరు ఏం చేయాలి? గమనించాలి, గ్రహించాలి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దానిలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 తిమోతి 4:3.
ఎందుకనగా ఉమ్, జనులు హితబోధను ఉమ్, సహింపక ఉమ్, దుర్గ చెవుల గలవారై ఉమ్. తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఇక్కడ కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారంటే ఏ చెవులు గలవాళ్ళంటే వాళ్ళు దురద చెవులు. ఇప్పుడు చెవుకు దురద వచ్చింది అనుకోండి, ఏం చేయాలండి? ఇలా 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 అనుకోవాలి, అవునా? ఇప్పుడు వీళ్ళ చెవులు దురద చెవులు అయిపోయినాయి. అంటే నీవు గనక వాక్యాన్ని పాటించకపోతే దేవుని ఉగ్రత నీ మీద రగులుకుంటుంది అన్నాం అనుకోండి, అమ్మో ఇది నచ్చదు. ఎందుకని? చెవులో దురద పడుతుంది. ఒక్కసారి బాంబు వేసాం, పేలిపోయింది. అలా కాకుండా చక్కగా దూదితో ఇలా 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 అన్నాను అనుకోండి, ఆహా ఓహో. అలాంటి చెవులు కలిగిన వాళ్ళు అంట ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఏంటి తెలుసండి? ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ అండి? ఆరోగ్యకరమైన బోధ. ఇప్పుడు ఆరోగ్యకరమైన బోధ అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక చిన్న రోగం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. ఆ రోగం యొక్క తీవ్రతను బట్టి ఏం చేస్తాడు? ట్యాబ్లెట్లు అయితే ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఒక ఇంజెక్షన్ చేయాలంటే ఇంజెక్షన్ చేస్తాడు, సిలైన్ ఎక్కించాలంటే సిలైన్ ఎక్కిస్తాడు, అవునా కదండి? ఒక్కొక్కసారి 2 అయితే 2 చేస్తాడు, ఒక్కొక్కసారి 2 రోజులు కంటిన్యూస్గా ఇంజెక్షన్ చేయించుకోవాలంటాడు అంటాడా? అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. మాస్టర్ గారు నాకు క్షమించండి, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయడానికి అసలు నాకు ఇష్టం, ఇంజెక్షన్ అంటే నాకు వద్దండి, నచ్చదండి, నాకు ట్యాబ్లెట్లు ఇచ్చేయండి అనేవాడు అనమాట. ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సెట్ అయిపోద్ది. అంటే వీళ్ళకి ఏముండకూడదు? సూది కూర్చుని నొప్పి తగలకూడదు. అర్థమైందండి? సూది కూర్చుని నొప్పి తగ్గకూడదు. వీడు ఎక్కడో ఆడుకుంటూ ఈ పిల్లడు పడిపోతాడు, ఆ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు నొప్పి రాకూడదు, టించర్ వేయకూడదు, మంట పడుతుంది, చల్లగా ఉండాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని వీళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు అలా చేస్తే తగ్గుద్దండి? హితబోధకు సహింపక. జనుడు హితబోధను సహించలేరు. సహించలేరు వీళ్ళు, ఇష్టం ఉండదు. ఆరోగ్యకరమైన బోధ అంటే ఇష్టం ఉండదు. ఎందుకని? ఆరోగ్యకరమైన బోధ ఎప్పుడు కూడా కొంచెం బాధేస్తుంది, నొప్పిని కలిగేస్తుంది, ఇబ్బందిని కలిగేస్తుంది, అవునా కాదండి? అంటే వాక్యాన్ని చెప్తున్నప్పుడు గుచ్చుకోకూడదు, హృదయం నొచ్చుకోకూడదు. ఏమండి? గుచ్చుకోకూడదు, హృదయం నొచ్చుకోకూడదు. మరి ఎలా ఉండాలి? ఓ హల్లెలూయా, మంచి వాక్యం చెప్పారు మాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇదిగో నువ్వు చేస్తున్న చేతి పని ఎలా ఉండవు తెలుసా? ఆశ్చర్యించబడిపోద్ది అంతే. వచ్చే సంవత్సరం నువ్వు ఇలాగ ఉండవు, ఇంకొకలాగా ఉంటావు. అసలు నీకుండే ఆశీర్వాదం ఇంకొకలాగా ఉంటుంది. హల్లెలూయా. పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పారండి వాళ్ళు? అసలు పాస్టర్ గారు అసలు వాక్యం చెప్పారు మీరు, నాకు చాలా బాగా నచ్చిందండి. ఏ మాట దేవుడు నాతోనే మాట్లాడి. అలా కాకుండా నువ్వు వాక్యాన్ని పాటించకపోతే నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది. ఎందుకో చెప్పనా? నీవు చేసిన తప్పు వల్ల దాన్ని సరి చేసుకోవట్లేదు కాబట్టి నీ తప్పు వల్ల నీ పిల్లల 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 మీదకి 4 తరాలకి శిక్ష ఉంచుతానని చెప్పాడు. జాగ్రత్త, నువ్వు చేసిన తప్పుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో అన్నాం అనుకోండి. ఎందుకు ఏంటంటే వాక్యాలు అలాగేనా పాస్టర్ గారు వాక్యాలు చెప్పేది? అందుకేనా వస్తున్నాను చర్చకు? నేను తప్పు చేశాను ఎవరు చెప్పాడు? ఇక్కడ ఎవరు చెప్పాడు నేను తప్పు చేశానండి? ఎవడో చెప్పేశాడు పాస్టర్ గారికి. ఓరే నాయన, ఇదే వ్యక్తి ఇందాక ఎలాగన్నాడు ఇప్పుడు ఎలాగన్నాడండి? అంటే హితబోధన వీళ్ళు ఏం చేయలేరు, సహించలేరు. వీళ్ళకి దురద చెవులు కావాలి. కనుక వీళ్ళు ఎలాంటి బోధకుల్ని సమకూర్చుకుంటారంటే, ఎలాంటి బోధకులు వీళ్ళకి కావాలంటే అక్కడ చెప్పాడుగా, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని వీళ్ళే పోగు చేసుకుంటారు. యూట్యూబ్లో చూస్తారు, ఇలా 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 అంటూ ఉంటారు. ఎవడో మనకి తగినట్టు మన దురద చెవులు తగిన వాక్యం వస్తుంది. ఆహా, చెవులకి సొంపుగా ఉన్నది, ఈయనను ఫాలో అవుదాం అంటే వాళ్ళని పోగేసుకుంటారు. ఎందుకంటే వీడి లోపల కొన్ని ఆశలు ఉన్నాయి, ఆ ఆశలకు తగ్గట్టుగా వాక్యం వస్తుంది, అక్కడ నుంచి బోధ ఉంది. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని వీళ్ళే సమకూర్చుకుంటారు, పోగు చేసుకుంటారు. లేరు అలాంటి వాళ్ళు? ఈరోజున ఎలాంటి సంఘాలు ఎక్కువగా నిండిపోతూ ఉంటాయి? నా దగ్గర తెలుసు కదా, అక్కడ ఏముంటుంది? ఏమో నాకు ఇది కూడా మీకే తెలుసు. అపోస్తుల బోధలు మీరు ఎలా ఉండాలండి? నిలకడగా ఉండిపోవాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తీతు పత్రిక 1:9 చూడండి. తమ హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడిన వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధకును గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. అదేంటండి, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును. కొంతమంది హితబోధ, ఆరోగ్యకరమైన బోధ చేస్తే ఎదురు తిరుగుతారు. మీరు మరీ మమ్మల్ని అంత ఖండించాలా, అంత బుద్ధి చెప్పాలా, అంతలాగా చేయాలా? ఇక్కడ ఉందా లేదండి? జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట. ఇప్పుడు ఏం చేయాలి? అవునమ్మా, మీరు కొంచెం నొచ్చుకున్నారమ్మా, బాధగా ఉందమ్మా, అయ్యో మరి అంత బాధ పెట్టేసానమ్మా, ఈసారి వాక్యంలో అలాంటి బాధపడే మాటలు నేను చెప్పనమ్మా, అవి ఏం చెప్తానమ్మా అని చెప్పాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇక్కడ ఏమన్నది వాక్యం ఏమన్నది? ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు. ఎలాంటి శక్తి ఉండాలి? హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ బోధించే విషయంలో ఏ మాత్రం రాజీ ఉండకూడదు. మొదటగా ఏమన్నాడండి? నువ్వు కాకపోతే సహాయం వేరే దిక్కు నుంచి వస్తుంది, నువ్వు మాత్రం నాశనమైపోతావు. అలాగే పాస్టర్ గారు మీరు మరీ ఇంతలాగా బోధిస్తే కష్టం అండి, మేము రాలేం, మేము వెళ్ళాం అన్నాను అనుకో, వెళ్ళలేకపోతే పో, నరకానికి పోతాను అంటే పో. అప్పుడు వీళ్ళు ఎవరో నాకు చెప్పానే, హిత బోధన సహింపక వారి దురాశలు, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు పొద్దున్న తీర్పులు ఏముంటుంది? నానా మీరు ఎవరో నాకు తెలియదు, మర్యాదకి వెళ్ళిపోండి, లేదంటే తోసేస్తారు అంటాడు లేదండి. అది అక్కడ పోతారు వీళ్ళు, ఆ గుంపు. ఇప్పుడు ఆ గుంపును మనం కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు వాక్యం తెలియదా, బోధ తెలియదా, ఉపదేశం తెలియదా, ఏం తెలియదు నీకు? నరకం తెలియదా, పరలోకం తెలియదా? ఎలా ఉంటే మనం నువ్వు పరలోకంతో తెలియదా నీకు? మరలా ఇదేంటిది? ఎదురు తిరగడం ఏంటి? మరి మీరు అంత గద్దించాల్సిన అవసరం లేదు, హెచ్చరించాల్సిన అవసరం లేదు అంటే వాక్యం ఎలా చెప్పాలి కూడా మీరు చెప్తారన్నమాట. ఇప్పుడు విశ్వాసులు చెప్పినట్టు మేము చెప్పాలి ఇక్కడ వాక్యం, అంతేనా? మీరు కమిటీ, మేము నీ కింద ఉన్నవాళ్ళం. రాజుగారు ఎలీషా గారి దగ్గరికి వచ్చేమన్నానండి. ఇప్పుడు ఆఖరి దినాల్లో, ఇక అవసాన కాలంలో మంచం మీద పడి ఉన్నాడు రోగంతో. ఎవరో? ఎలీషా పాస్టర్ గారు. ఆయనే రోగంతో ఉన్నాడు, ఆయనే ఇక రేపు మాప అన్నట్టు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఏమి వెళ్తాంలే అని రాజుగారు ఊరుకున్నానండి. రాజుగారు వచ్చారు, వచ్చి అయ్యా ఇశ్రాయేలీయులకు రౌతు నువ్వే, రథము నువ్వే, ఇశ్రాయేలీని మోసేది నువ్వే, వాళ్ళని నడిపించే రౌతువి నువ్వే. రౌతు అంటే ఏంటి తెలుసా అండి? గుర్రం మీద ఎక్కి తోలుతూ ఉంటారు చూడండి, గుర్రం మీద గుర్రాన్ని నడిపించేవాడిని ఏమంటారు? రౌతు అంటారండి. ఇప్పుడు రౌతు చెప్పినట్లుగా దిశ నిర్దేశం ఇటు తిప్పితే 2 కళ్ళకి ఇలా కట్టేస్తారు గుర్రానికి. ఇక్కడ ఉంటే చూసారా మీరు? ఎందుకుంటాయి? గుర్రం రన్నింగ్లో అటు ఇటు చూడకూడదు, అటు ఇటు చూస్తే పడిపోతాం. అది ఎదురుగా మాత్రమే చూడాలి. అందుకే ఇటు వెళ్ళాలంటే ఇటు లాగుతాడు, అప్పుడు దాని తల తిరిగి ఇటు వెళ్తుంది, అటు తిరగాలి అటు లాగుతాడు, అటు వెళ్తుంది. అర్థమైందా? అది ఆ రౌతు మీద ఆధారపడి ఉంటుంది గుర్రం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనేది. ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేది ఎవరి చేతిలో ఉండాలి? రౌతు చేతిలో ఉండాలి. ఒక రాజు వచ్చాడు, ఫాస్ట్ గారిని ఎత్తుక్కుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఎత్తుక్కుంటున్నారు? వీళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు గుర్రం, మేము రౌతుమి, మేము నడిపించినట్టు మీరు నడవాలి అని కోరుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. లేరండి? క్రైస్తవ సంఘాలు లేరు అలాంటి వాళ్ళు? ఎన్ని సంఘాలు ఉన్నారు తెలుసా? పాస్టర్ గారిని కమెంట్ చేస్తారు వీళ్ళు. చూడండి, కింద కూర్చుని కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు పాస్టర్ గారిని కమెంట్ చేస్తారు, టైం చూపిస్తారు. వాక్యం టైం అయిపోయింది, దిగిపోయి అయిపోయింది, ఆమె చెప్పాయి, ముగించాయి. ఇప్పుడు ఎవరు నడిపింపు? పరిశుద్ధాత్మ నడిపింపా, మనుషులు నడిపింపా? అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలి? వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది? దైవజనుడికి మీరు లోబడి ఉండాలి. దైవజనుడు దేవుడికి లోబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకునేవాళ్ళుగా ఉండాలి.
గట్టిగా పట్టిన వాళ్ళు ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. నానా విధములైన అన్య బోధన చేత చాలండి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి. మీరు ఎటు తిరగకూడదండి. నానా విధములైన అన్య బోధలు. అన్య అంటే ఏంటి? వేరే వేరే బోధలు అండి. మన బోధ కానిది. మన బోధ ఏ బోధ? యేసయ్య అపోస్తలులకు పరిశుద్ధులకు అప్పగింపబడిన, ఒకేసారి అప్పగింపబడిన అపోస్తలుల బోధ మంది. ఈ బోధ కాకుండా వేరే బోధ ఏ బోధ? అన్య బోధ. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడొద్దు. ఒకళ్ళొకలాగా ఇంకొకలా చెప్పడం కాదు. ఎవరైనా వాక్యాన్ని వాక్యంగా చెప్పగలగాలి. అదే అపోస్తలుల బోధ. ఆ బోధలో మీరు ఎలా ఉండాలండి? మీరు నమ్మింది దేన్ని? అపోస్తలుల బోధనేనా? వాక్యాన్నేనా? ఇప్పుడు దానిలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. మీరు నిలకడగా ఉంటారమ్మా? ఏమ్మా, మరి నోట్లోంచి సమాధానం రావట్లా, అర్థం కాదా? మీరు నమ్మిన అపోస్తలుల బోధలో, మీరు విశ్వసించిన అపోస్తలుల బోధలో, ఆ బోధ నమ్మేనా? వాక్యాన్ని వాక్యంగా నమ్మేనా? మీరు దేవుడిని అంగీకరించారు? ఇంకోటి నమ్మారా? నా మాట నమ్మారా? వాక్యాన్ని నమ్మారా? అది ఆ వాక్యం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఉండాలా వద్దా? ఉంటారా? దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏనా ఇంతనా? క్రైస్తవులా. ఇక ఏ విధమైన బోధ వినిపించినా దాని వైపు మీరు తిరగకూడదు. మీకు వాక్యం కరువు అయితే చెప్పండి. అసలు మామూలుగా పెడేస్తామండి, ఏం పర్వాలా, సమృద్ధి అయిన ఆహారం మా దగ్గర ఉండదు. దేవుడు మాకు ఆ శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మకు సంబంధించి సమృద్ధి వాక్యమును మేము మీకు అందించగలం. అయ్యా మీరు పెట్టిన భోజనం సరిపడ్డదయ్యా, మాకు మరి ఎక్కువ ఆహారం కావాలంటే ఏం పర్వాలా, హల్లెలూయా, పెట్టడానికి మేము సిద్ధం. తిని అడిగించుకోవడానికి మీరు సిద్ధం అయితే మేము సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నానా విధములైనటువంటి బోధలకు మీరు ఏం చేయొద్దండి? తిరుగులాడొద్దు. ఇంకొక మాట చూద్దాం మనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అబ్బా, ఏ వాక్యాలండి! ఏమంటారండి? మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి. నీతి విరోధులు. నీతి అంటే ఏంటండి? యేసయ్యగా. యేసయ్య అంటే ఏంటండి? వాక్యమేగా అనండి. అంటే ఇప్పుడు వాక్య విరోధులు, నీతి విరోధులు అంటే వాక్య విరోధులేనా? వాక్య విరోధులు అంటే ఏంటి? వాక్యాన్ని వాక్యంగా కాకుండా కలిపి చెప్పేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు చెప్పేస్తారు, వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తారు. వాళ్ళు ఎవరు? నీతి విరోధులు. నీతి అంటే యేసయ్య, యేసయ్య అంటే వాక్యం. నీతి విరోధులు అంటే ఇప్పుడు నీతి అనే ప్రశ్న ఏం పెట్టాలి? యేసయ్య విరోధులు, వాక్య విరోధులు. వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా కల్పించి చెప్పించి వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకునే వాళ్ళు ఉంటారే, అలాంటి తప్పు బోధ వలన మీరు తొలగింపబడకుండా ఉండాలి. తొలగింపబడకూడదు. ఇంకోటి చెప్తున్నాడు, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోవద్దు. మీరు ఎందులో స్థిరంగా ఉన్నారు? మీ స్థిర మనసు దేనిలో ఉంది? వాక్యములో ఉంది, నీతిలో ఉంది. ఏమండి? అపోస్తలులకు అప్పగింపబడిన బోధలో ఉంది, యేసయ్య వాక్యంలోనే ఉంది. కనుక దానిలో మీరు స్థిరముగా ఎలా ఉండాలి? నిలబడిపోవాలి, తొలగిపోకూడదు. అలా విడిచిపోకుండా, తొలగిపోకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? అంటే కాపాడుకోవాలనే అర్థం. అది మిమ్మల్ని మీరు ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఆ అపోస్తలుల బోధలో స్థిరముగా ఉండిపోయినట్లు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదట మీకు ఎంత విశ్వాసం ఉందో, మీ కడశ్వాస విడిచేటప్పుడు కూడా అదే విశ్వాసం వాక్యం మీద మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పసి బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నట్లే, ఎవరో సమూయేలు గారు ఆఖరి దినాల్లో కూడా దేవుని స్వరాన్ని విన్నాడు.
అంటే మొదట స్థితి ఎలా ఉందో కడపటి స్థితి కూడా అలాగే ఉంది. మీ మొదట ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వాక్యం మీద, ఆఖరి శ్వాస విడిచేటప్పుడు కూడా అదే విశ్వాసాన్ని వాక్యం మీద మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రారంభంలో ఎంత విశ్వాసం ఉంటుందో రాను 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 ఆ విశ్వాసం ఏమైపోద్దండి? తగ్గిపోతూ ఉంటుంది. మన విశ్వాసం అలా తగ్గిపోవచ్చా? స్థిరముగా ఉండిపోవాలంతే. స్థిరముగా ఉండిపోలేదు ఎప్పటి వరకు, అంతం వరకు అలాగే ఉండిపోవాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయా పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు రాయుక్తితోనూ వారికి కొట్టుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎదురు కట్టబడిన వారమై ఉండునట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల్లాగా, ఎవరిలాగండి? చిన్న పిల్లల్లాగా. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? పసి పిల్లలు ఏం చేస్తారు? అదిగో బూచోడు అంటే వెంటనే ఏం చేస్తారంటే భయపడిపోతారు. ఇదిగో చందమామ నీ దగ్గరికి వచ్చేస్తుంది, అది చందమామ కాదు మామ, నమ్మేస్తారు. అంటే ఎవరు ఏది చెప్పినా వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముతారు లేదా? నమ్ముతారు లేదమ్మా? అలాగా మీరు కూడా ఇదిగో పసి పిల్లల వలె, పసి పిల్లలై ఉండి కల్పించబడిన ప్రతి ఉపదేశమునకును మాయోపాయముల చేత, మాయ ఉపాయాలు అంటే వాళ్ళు ఎవరో మాయగాళ్ళు, ఉపాయం పన్నిన మాయగాళ్ళు, మాయోపాయముల చేత, వంచన చేత. కొంతమంది వంచన, కొంతమంది బోధకులు ఎలా ఉన్నారండి? వంచే బోధ, వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి. తప్పు మార్గం, సరైన మార్గంలో వెళ్తుంటే తప్పు మార్గం చూపిస్తారు. కుయుక్తితో, ఏమండి? కుయుక్తితో చెప్పే ప్రతి ఉపదేశానికి మీరు అటు ఇటు కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు మీరు విశ్వసించిన దానిలో మీరు స్థిరంగా ఉండాలా వద్దా? నిలకడగా ఉండాలా వద్దా? దేవుని బిడ్డారా, ఇప్పుడు వాక్యం వింటారు, అపోస్తుల బోధ విన్నారు. దేవుడు అపోస్తులకు అప్పగింపబడిన బోధ ఏమని చెప్తుంది? నానా మీరు పరిశుద్ధంగా జీవిస్తే, ఆత్మలో ఎదిగితే అన్ని రకాలుగా ఎదుగుతారు అని వాక్యం సెలవిస్తాం. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెదిగితే మీకు కావాల్సిన ప్రతి అవసరం మీ వెనక వచ్చేస్తుంది అనుందా? ఇదేంటిది? అపోస్తుల బోధ. దాన్ని నమ్మినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎస్, దేవుడు నాతోనే మాట్లాడాడు, నేను నీతిగా ఉండాలి, మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, అప్పుడు నాకు కావాల్సినవి వచ్చేస్తాయి అని ఉన్నాం. ఇంకోటి ఎవరో బోధ వస్తాడు, ఆ బోధ విని ఆ బోధలో ఏముంటుంది? నువ్వు నీతిని రాజ్యాన్ని వెతికేది, ముందు నీకు కావాల్సిన సంపాదించుకో, డబ్బు ఉంటే నీ వెనకాల అందరూ వస్తారు, ఆస్తిపాస్తులు ఉంటే నేను గౌరవిస్తారు అని అంటాడు. అది తిరిగిపోవచ్చా? వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే అవన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి అని చెప్పాడు. ఆత్మలో ఎదిగితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అన్నాడు. అవునా? అన్నాడు. ఖచ్చితంగా జరుగుద్దా, నెరవేర్చబడుద్దా లేదా? వాక్యం అబద్ధమా సత్యమా? అది జరిగి తీరుతుందా? కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చా? ఇది జరుగుతుందా లేదా? ఇది విన్నప్పుడు ఎస్, నేను నీతిని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆత్మలో ఎదగాలి, నేను అప్పుడు అన్ని విషయాలు ఎదిగిపోతాను, దేవుడు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు అని తీర్మానం చేసుకుని బయటికి వెళ్తాం. అక్కడితో బాధ వింటాం, మరి తప్పిపోతాం. ఇక్కడ బోధ విన్నావు, సమర్పణలోకి వచ్చావు, చేసి ఇక్కడ నుంచి ఈ పని నేను చేయకూడదు అని సమర్పించుకున్నావు, అర్పించేసావు. అర్పించడం ఏంటి? బలిపీఠం మీద పెట్టడం. బలిపీఠం మీద పెట్టిన వస్తువు కాలిపోయిన తర్వాత బూడిద మిగులుద్ది, ఆ వస్తువులాగా మిగులుద్దండి. మరి బలిపీఠం పెట్టిన తర్వాత మరలా ఎవడో ఏదో చెప్తాడు, మరలా ఏం చేస్తావు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. అంటే ఏదైతే విడిచిపెట్టాలి అని ఒక తీర్మానం చేసుకున్నావో, బోధ విని, ఉపదేశాన్ని విని, దేవుడు అప్పగించిన బోధ విని, మరలా కల్పించిన బోధ విన్నప్పుడు మరలా ఏం చేస్తున్నావు? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు. అలా వెళ్ళొచ్చా?
అలా వెళ్ళకుండా మీరు ఎలా ఉండాలని నిలకడగా ఉండాలి. ఇందులో మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైనటువంటి అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధలు వాక్యములు మీరు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. మనం అందరం కూడా విశ్వాసంలో నిలకడగా ఉందామా? విశ్వాసంలో నిలకడగా ఉందామమ్మా? అపోస్తుల బోధలు నిలకడగా ఉందామా? వాక్యం నిలకడగా ఉందామా? కలిపి చెరిపి బోధలు కానీ, వారికి అనుకూలంగా మార్చే బోధలు కానీ వినడం మానేద్దామా? దేవుడు అట్టి కృప మనకి దయచేయునుగాక. విశ్వాసములో నిలకడగా ఉండి మనము నమ్మి విశ్వసించినటువంటి దేవుని వాక్యములో స్థిరముగా నిలబడిపోయే కృప ప్రభు మనకి నిండుగా మెండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.